ఆరెంజ్ కేక్ పైన కొంచెం క్రాక్ వచ్చింది కానీ టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంది. ఏదైనా ఒక కొత్త కేక్ రెసిపీ ట్రై చేద్దాం అనుకుని నేను మొదటి నుండి ఫాలో అయ్యే ప్రెప్పీ కిచెన్ ఛానల్ నుండి రెసిపీ రాసుకుని పని మొదలుపెట్టాం. స్టార్ ఆఫ్ ది షో ఆరెంజెస్. ఆరెంజెస్ అనే కంటే ఆ ఆరెంజెస్ పైన ఉండే ఆరెంజ్ పొట్టు, దాన్నే జెస్ట్ అంటారు. లోపల తెల్ల పొర రాకుండా జాగ్రత్తగా పైన జెస్ట్ని తురిమి పంచదారలో వేసి చక్కగా మసాజ్ చేయాలి. తొందర ఏమీ అక్కర్లేదు, మన సరదా తీరే అంతసేపు మెల్లగా చేసుకోవచ్చు. తర్వాత అందులో గుడ్లు, ఆయిల్, వెనిలా ఎసెన్స్, సాల్ట్, ఆరెంజ్ జ్యూస్, మైదా పిండి, బేకింగ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలిపితే పిండి రెడీ అయిపోతుంది. పిండిని బేకింగ్ టిన్లో పోసి అవెన్లో 160 డిగ్రీ సెంటీగ్రేడ్లో గంట సేపు పెడితే కేక్ రెడీ. అనుకోకుండా నేను 170లో పెట్టాను, అందుకే పైన క్రాక్ వచ్చింది. అయితే నేనొక్కడనే చేస్తే పావుగంటలో ఎలాంటి కంఠశోష లేకుండా పిండి రెడీ అయిపోతుంది. అదే పిల్లల్ని జత చేసుకుంటే సుమారు 30 గంట పట్టింది. ఓ 10 గిన్నెలు ఎక్కువ అయ్యాయి. కానీ ఈ ఎక్స్ట్రా సమయం, ఈ ఎక్స్ట్రా పని, ఈ ఎక్స్ట్రా ఓపిక ఏదైతే ఉందో ఇక్కడే మ్యాజిక్ అంతా జరిగేది. పిల్లలు ఎన్నో విషయాలు నేర్చుకునేది. గుడ్లు కొట్టడం, జ్యూస్ పిండడం, ఆరెంజ్ జెస్ట్ని పట్టుకుంటే ఎలా ఉంటుంది, దాన్ని పంచదారలో వేసి రుద్దితే ఏమవుతుంది, ఇంగ్రీడియంట్స్ని ప్రిసైజ్గా కొలవడం, రెసిపీ ఫాలో అవ్వడం, మధ్యలో పనంతా అన్నయ్యే చేస్తున్నాడు అని చిన్న చిన్న అలకలు, కొన్ని నవ్వులు, మరికొన్ని బుజ్జి ప్రేమ కథలు, ఇలా అనేక విషయాలు ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్లోనే జరుగుతాయి. సో అమ్మ నాన్నలు పిల్లలు మనల్ని స్లో చేస్తారు కరెక్టే, కానీ పరిగెట్టి మాత్రం ఏం సాధిస్తాం?